అందరికీ నమస్కారం. మన శాన్విస్ట్రీ లెర్నింగ్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. శాన్విస్ట్రీ లెర్నింగ్ వరల్డ్ ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. అందరికీ అర్థమయ్యే విధంగా ఈ సిరీస్ ఉండబోతున్నాయి. ప్రతి సిరీస్లో భాగంగా ఇవాళ మనము ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్, వోవెల్స్, కన్సనెంట్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్, ఆల్ఫబెట్స్ అంటే ఏమిటి? ఆల్ఫబెట్స్లో మొత్తం 26 అక్షరాలు ఉంటాయి. ఏ నుండి జెడ్ వరకు ఉన్న అక్షరాలను ఆల్ఫబెట్స్ అంటారు. ఇక్కడ మనం ఆల్ఫబెట్స్ అనే వర్డ్ని 2-3 టైమ్స్ రివైజ్ చేసుకుందాము. ALPHABETS ఆల్ఫబెట్స్, ALPHABETS ఆల్ఫబెట్స్. ఉదాహరణకు ABCDEZ వరకు. ఇప్పుడు ఈ ఆల్ఫబెట్స్ను 2 భాగాలుగా విభజిస్తారు. ఈ ఆల్ఫబెట్స్ అనే వాటిని 2 టైప్స్గా డిఫర్ చేస్తారు. ఫస్ట్, వోవెల్స్, దీన్ని తెలుగులో స్వరాలు అని అంటారు. నెక్స్ట్, కన్సనెంట్స్, దీన్ని తెలుగులో వ్యంజనాలు అంటారు. మొదట వోవెల్స్ గురించి తెలుసుకుందాం, అంటే స్వరాలు. ఇంగ్లీష్లో 5 స్వరాలు ఉంటాయి. ఇంగ్లీష్లో 5 స్వరాలు ఉంటాయి. ఏవేవి? A, E, I, O, U అనే లెటర్స్. ఈ అక్షరాలను వోవెల్స్ అంటారు. ఇప్పుడు AEIOU అనే లెటర్స్ని వోవెల్స్ అని అంటారు. ఇవి ప్రత్యేకమైనవి, ఎందుకంటే స్పష్టంగా, స్వతంత్రంగా ఉచ్చరించవచ్చు. ఇవి స్పెషల్ వర్డ్స్, ఇవి స్పెషల్ లెటర్స్, ఎందుకంటే వీటిని మనం ఈజీగా పలకడానికి వస్తుంది. ఉదాహరణకు యాపిల్, ఎలిఫెంట్, ఐస్ క్రీమ్, ఆరెంజ్, అంబ్రెల్లా. ఇప్పుడు ఫస్ట్ యాపిల్ తీసుకుందాం ఎగ్జాంపుల్స్లలో. ఈ యాపిల్ అనే వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏ. ఇప్పుడు APPLE అనే వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏ. ఏ అనే లెటర్ దేని కిందకి వస్తుంది? వోవెల్ కిందకి వస్తుంది. ఎందుకంటే AEIOU అనే స్టార్టింగ్ లెటర్స్ ఏ వర్డ్కైనా స్టార్టింగ్ లెటర్స్ ఇవి ఉంటే ఆ వర్డ్ అనేది వోవెల్ కిందకి అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు అలానే ఎలిఫెంట్కి కూడా అంతే ఉంది. ఇది కూడా వోవెల్స్లలో ఉన్నది. అలానే ఐస్ క్రీమ్, ఇది కూడా వోవెల్స్ కిందకే వస్తుంది. ఆరెంజ్ కూడా ఫస్ట్ లెటర్ O, సో అది కూడా వోవెల్స్ కిందకి వస్తుంది. అంబ్రెల్లా కూడా అంతే, ఫస్ట్ లెటర్ U, అది కూడా వోవెల్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు AEIOU ఉన్న లెటర్స్ కానీ వర్డ్స్ కానీ వాటన్నిటిని వోవెల్స్ కిందకే వస్తాయని అర్థం చేసుకోవాలి. ఇది చాలా మెయిన్ పాయింట్. ఇక రెండవది కన్సనెంట్స్, అంటే వ్యంజనాలు అని అర్థం. వోవెల్స్ కాకుండా మిగతా అన్ని అక్షరాలు కన్సనెంట్స్. ఇప్పుడు ఈ కన్సనెంట్స్ అనే స్పెల్లింగ్ని 2-3 టైమ్స్ రివర్స్ చేసుకుందాం. CONSONANTS కన్సనెంట్స్, CONSONANTS కన్సనెంట్స్. మొత్తం 21 వ్యంజనాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ AEIO అలానే U ఇవి కాకుండా ఉన్న అక్షరాలన్నింటినీ కన్సనెంట్స్ కిందకి వస్తాయి. ఉదాహరణకు BCDFG మొదలైనవి. ఉదాహరణ పదాలు: బాల్, దీంట్లో ఇక్కడ B అనే ఒక లెటర్ ఉంది. ఇది స్టార్టింగ్ లెటర్, ఇది వోవెల్ కింద కాదు. ఎందుకంటే AEIOU అని ఉన్న స్టార్టింగ్ లెటర్స్ వోవెల్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు ఈ AEIOU అనే లెటర్స్లలో B అనే లెటర్ లేదు, సో ఇది కన్సనెంట్ కిందకి వస్తుంది. అలానే క్యాట్లో కూడా లేదు, C ఫస్ట్ లెటర్.
అలానే డాగ్లో కూడా డి అనేది ఫస్ట్ లెటర్, ఇక్కడ ఫిష్లో కూడా అంతే, ఎఫ్ అనేది ఫస్ట్ లెటర్. ఇప్పుడు కన్సనెంట్స్ను ఒంటరిగా ఉచ్చరించడానికి కష్టం, అందుకే వాటికి వోవెల్ సహాయం అవసరం. ఈ పాయింట్ మనకి ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్నే తీసుకుందాం, బాల్ అన్న లెటర్ని. ఈ బాల్ అన్న లెటర్ని ఫస్ట్ లెటర్ కన్సనెంట్, సెకండ్ లెటర్ వోవెల్. ఎందుకని ఫస్ట్ లెటర్ కన్సనెంట్, దాంట్లో ఏఈఐఓయు అనే లెటర్స్ లేవు. నెక్స్ట్ ఏ అనే లెటర్లో ఉంది మనకి వోవెల్. సో ఇప్పుడు ఏదైనా ఒక కన్సనెంట్, ఒక ఫస్ట్ లెటర్ కన్సనెంట్, దాని తర్వాత వోవెల్ ఉంటేనే దానికి ఒక స్పెల్లింగ్ అంటే మీనింగ్ ఉంటుంది. ఇక్కడ బి అనే లెటర్కి లేదు, బి అనే లెటర్ ఒక్కటే పలకడానికి రాదు. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం, బాల్, బిఏ బాల్, బిఈ హనీ బీ, అలాగా బిఐ బైసైకిల్, అలాగా అనొచ్చు. మనం అనడానికి చాలా సులభంగా గుర్తుంచుకోండి. వోవెల్స్ అనేవి ఏఈఐఓయు అనే లెటర్స్, కన్సనెంట్స్ అనేవి ఆ లెటర్స్ ఏఈఐఓయు అనే లెటర్స్ కాకుండా ఉన్న 21 లెటర్స్ అన్నిటిని కన్సనెంట్స్ అంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. పదాలు ఏర్పడడానికి వోవెల్స్ ప్లస్ కన్సనెంట్స్ రెండు అవసరం. ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్ ఫామ్ అవ్వాలంటే దానికి వోవెల్స్ ఉండాలి, కన్సనెంట్స్ కూడా ఉండాలి. అవి రెండు ఉంటేనే వర్డ్ అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం, క్యాట్ అనే లెటర్ని చూద్దాం, వర్డ్ని చూద్దాం, సిఏటి. దీంట్లో ఫస్ట్ సి అనేది కన్సనెంట్, ఏ అనేది వోవెల్ అండ్ టీ అనేది కన్సనెంట్. వ్యంజనం అంటే కన్సనెంట్, స్వరం అంటే వోవెల్. నెక్స్ట్ ఇంకా లాస్ట్, అందువల్ల ఆల్ఫబెట్స్ అనేవి ఇంగ్లీష్ భాషకు పునాది. వోవెల్స్ మరియు కన్సనెంట్స్ కలిసిన పదాలను తయారు చేస్తాయి. ఇక్కడ వోవెల్స్ ఇంకా కన్సనెంట్స్ రెండు కలిస్తేనే న్యూ వర్డ్స్ని మనకి తయారు చేస్తాయి. ప్రాక్టీస్ చేస్తే ఈ టాపిక్ అనేది చాలా ఈజీ. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం మరో వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.